రండి బాస్, ఈ రోజు ఎవరూ రాలేదేంటి? తోతరం, ఇది నీకే ఏంటి అనుమానమా? సరే బాస్, థ్యాంక్ యూ. కానీ ఇది నీకే కదా కావాల్సి వస్తుంది. చెప్పు చెప్పు, ఈ రోజు నువ్వు ఎంతైనా అవమానించొచ్చు. ఏ ఈ రోజు అవమానపడే రోజా? లేదు, ఈ రోజు బర్త్డే. ఓ, ఈ కేకుని నేనే స్వయంగా తయారు చేశాను. అవును బాస్, ఈ రోజు హ్యాపీ బర్త్డే. కానీ బర్త్డే ఎవరికి? ఏంటనయ్యా మర్చిపోయావా? పొద్దున్నే బుక్ వేద్దాం అనుకున్నాను, కానీ ఈ రోజు నేను తొందరగా లేవలేకపోయాను. హ్యాపీ బర్త్డే అన్నయ్యా. అచ్చూ, ఏంటి నాదా? నీకే అన్నయ్య, ఈ రోజు తారీఖు 22. మీలాంటి బలవంతుడు, తెలివైన వాడు, నా ప్రియమైన మిత్రుడు, మంచి మనసున్న మీకే. అవునబ్బా, ఈ శుభాకాంక్షలంతా కరెక్టే, కానీ తారీఖే తప్పు. అయితే నీ బర్త్డే 22 కాదా? 22, కానీ వచ్చే నెల 22. అరే అవును కదా, పొరపాటు అయిపోయిందన్నా, పొరపాటు అయిపోయింది. లేకపోతే ఏమిటి, రోజంతా కష్టపడి నేను ఈ కేకుని తయారు చేశాను. అరే ఇది కాదు, పెద్ద పొరపాటే జరిగింది. ఏమైంది? అదేంటంటే సర్ప్రైజ్ పార్టీ కూడా రెడీ చేశాను. ఏంటి? అవును, మన ఏరియాలో ఉన్న వాళ్ళందరినీ వీడు ఇన్వైట్ చేశాడు. గార్డెన్ హోటల్లో ఉండే గార్డెన్ లోనే పార్టీ ఏర్పాటు చేశాడు. అన్నయ్య, పొద్దునుంచి అందరూ ఉపవాసం ఉంటున్నారు, రాత్రి ఎక్కువ తిందామని. వీడి మాటలు నమ్మి నేను డీజే క్యాటరింగ్ కూడా ఆర్డర్ ఇచ్చాను. అవును బాస్. ఇలా రా బాబు, నీకోసమే మేమందరం ఇంతసేపుగా వెయిట్ చేస్తున్నాం, కానీ బర్త్డే బాయ్వి రానే లేదు. సరే వదిలే, చెడ్డ టైం పూర్తయి మంచి టైం స్టార్ట్ అయ్యేలాగా ఏదో కొంచెం లేట్ అయింది. బాల్కనీలో వేసిన బట్టలని ఆరాయి, వీళ్ళ మొహం ఆకలికి మాడిపోయింది. చెప్పట్లు. అరే వెంటనే మ్యూజిక్ వేయండి అబ్బా, చిందులేయడం స్టార్ట్ చేద్దాం. ఎస్ బాస్. అరే అన్నయ్య ఒప్పుకున్నాడుగా, ఎక్కేటి స్టార్ట్ చేయండి. ఎలా స్టార్ట్ చేయడం? నేను డీజేని క్యాటరింగ్ ని క్యాన్సిల్ చేశాను కదా. త్వరగా భోజనం పెట్టండి అయ్యా. అరే నాకెందుకు ఇలా అనిపిస్తోంది? ఈవేళ వీళ్ళందరూ నన్ను కొట్టేలాగా. అవును బాస్, నీ ఫీలింగ్ ఏంటో కరెక్టే, కానీ నువ్వే డిసైడ్ చేసుకో. నా దగ్గర దెబ్బలు తింటావా లేక వాళ్ళ దగ్గర తింటావా? అన్నయ్య ఏదో ఒకటి చెయ్యి. ఆయన నిన్ను కొట్టబోతున్నారు కదా, మరి ఎలా మేనేజ్ చేస్తారు? వీడిని కొట్టడానికి నేను కావాలంటే ఒకటి మేనేజ్ చేస్తాను. అందరూ గిఫ్ట్ తీసుకొచ్చారు, ఇప్పుడు తిరిగి వెళ్ళిపోయారంటే నా పరువు మొత్తం పోతుందే. అయితే పార్టీ జరుపుకుందాం. బర్త్డే కాకపోతే ఏంటి, పార్టీ ఎంజాయ్ చేయొచ్చు కదా. నీకేమైనా మతిపోయిందా ఏమిటి? డీజే లేదు, భోజనం లేదు, ఇక పార్టీ ఎలా జరుగుతుంది? అదే ఇక్కడ మ్యూజిక్ సిస్టమ్ ఉంది కదా, ఈ రోజు డీజే ఈ పర్ఫెక్టే తెలుసా? ఇంకా డిన్నర్ కి అందరికి జ్యూస్ ఫ్రూట్స్ ఇద్దాము. అన్నయ్య, ఈ ఏరియా జనాలకి భోజనం లేకపోతే వీళ్ళందరూ కలిసి నన్ను జ్యూస్ చేస్తాగా. Yo people, this is DJ Perfect. Are you ready? అన్నయ్య నన్నేం చేయమంటావు? అవునబ్బా, ఇక్కడంతా సవ్యంగా జరగాలని నువ్వు కోరుకో, లేదంటే నేను కొట్టే దెబ్బలకి నువ్వు కైమా అయిపోతావు. అలాగే నేను కుర్మాలో నంచుకుని తినేస్తాను. రాత్రిపూట అయితే అందరికి నిద్ర వస్తుంది, పార్టీలో లాంటి మంచి పాటలు వేస్తే జాలీగా ఉంటుంది. చెప్పట్లు. ఇలా రండి, ఇక్కడ డాన్స్ ఆడి ఆడి కాలు అనే పిల్లర్ లో మోకాలనే రాయి ఆడిపోయింది. ఇలా ఆడిస్తూ ఉంటావా లేక తినడానికి ఏమైనా ఇస్తావా? దానికోసం మీరు ఇంకొంచెం సేపు వెయిట్ చేయాలి. ఇప్పుడే కదా మొదలు పెట్టాం, ఇంతలోనే తినడానికి అడుగుతున్నారు. కానీ ఇదంతా రెడీ చేయడానికి అరగంట పడుతుందమ్మా. నేను వెళ్ళి వాళ్ళకి టైం పాస్ చేస్తాను.
హనీ ఎందుకు ఇలా చేసావు? నేను అందరినీ స్విమ్మింగ్ పూల్ లోపలికి నెడుతున్నాను. తడి బట్టలతో ఎవరూ తినలేరు కదా. ఎలాగో ఆ డ్రెస్ ఆడడానికి అరగంట పడుతుంది కదా. వావ్ హనీ వావ్, మంచి ఐడియా. ఏంటి నేను ఇచ్చింది ఐడియానా? నేను ఐడియాలు ఇవ్వగలనా? ఐడియాలు ఇచ్చేది నాకెందుకు తెలియడం లేదు? జోర్దార్, ఇకంతా నీ చేతుల్లోనే ఉంది. ఎంత త్వరగా అవుతుందో అంత త్వరగా ఫ్రూట్స్ రెడీ చేయి. హే గాయ్స్, రండి పూల్ పార్టీని స్టార్ట్ చేద్దాం. వాచ్మెన్ కి రాత్రిపూట ఎక్కువగా పని ఉంటుంది. నాకు స్విమ్మింగ్ పూల్ లో ఈత కొట్టాలంటే భయంగా ఉంటుంది. చప్పట్లో రెయిన్ డాన్స్ చేయండి. ఏ గురు, ఏం చేస్తున్నావు? నాకు జాలీగా ఉంది. ఐ యామ్ రెడీ. వావ్ పప్పట్, ఎంత మంచి మ్యూజిక్. యే! భలే హ్యాపీగా ఉంది, భలే హ్యాపీగా ఉంది. హ్యాపీ బర్త్డే తోతారాం. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే తోతారాం. ఇలా రావ్, ఎన్నో పార్టీలు చూశాను. ఈ పార్టీలో దొరికిన సంతోషం ఏ పార్టీలోనూ దొరకలేదు. మనసు సంతోషంతో కరిగిపోయింది. పైపు కింద పడితే కుంట నిండినట్టు డాన్స్ చేసి చేసి మాకు హ్యాపీగా ఉంది. మేము ఇప్పుడు ఇంటికి బయలుదేరుతాం. చప్పట్లో పార్టీ ఆగిపోయింది. హానీ, నువ్వేం చేస్తున్నావు? మొక్కలకి నేను నీళ్లు పోస్తున్నాను మేడం. నన్ను చూస్తే మొక్కలా కనిపిస్తున్నానా? నా మీద నీళ్లు పోసావు. అరే నేను పోయలేదు మేడం. ఇప్పుడు అబద్ధాలు చెప్పడం కూడా మొదలు పెట్టావా? ఓ గాడ్, కన్నా సార్. నీళ్ళలో వెళ్తుంది పేపర్ పడవా? మీరు సోప్ రుద్దుకోకుండానే స్నానం చేశారు. చప్పట్లో మీకు నవ్వొస్తోందా? దీన్ని తలుచుకొని మీరు సిగ్గుపడాలి. ఎందుకు నవ్వుతున్నారు? దీనికి మీరు సిగ్గుపడాలి. మేడం, నీళ్ళే కదా పోసారు. కానీ ఈయన నీళ్లు పోసి సారీ అడగడానికి బదులుగా నవ్వుతున్నారే. అరే మేడం, ఎందుకు ఇలా అరుస్తున్నారు? ఏదో పొరపాటు జరిగింది అంతే. చూసారా, మీరు అనవసరంగా మాట్లాడకండి. నేనే పెద్ద తప్పు చేశాను. మా పక్కింటి వాళ్ళు కదా అని నా నెత్తి మీద పెట్టుకున్నాను. ఏంటి నెత్తి మీద పెట్టుకున్నారా? ఆహా, మీ కవితలు నచ్చకపోయినా పొగుడుతున్నాం కదా, అదే మీకు గర్వం వచ్చింది. మేడం, మీ పాడైపోయిన సొరకాయ హల్వాని నేను ఎంత మెచ్చుకున్నాను. పాడైపోయిందా? పాడైపోయిందంటారా? సొరకాయ హెల్త్ కి ఎంత మంచిదో తెలుసా కన్నా సార్? నా తల మీద ఉన్న వైర్ ని కదిపేశారు. హెల్త్ కు మంచిదని నా చేతికి కాయగూరలు ఇచ్చేసారు. పిల్లలు, నాకు మీరు సమాధానం చెప్పడానికి వచ్చారా? నేను ఓవర్ గా మాట్లాడానని అనుకుంటున్నారా? హా, మనం పక్కింటి వాళ్ళం, అందువల్ల గొడవలు పెట్టుకోకూడదు. ఇప్పుడు మీరు ఏమంటారు? నేను కన్నా సార్ని సారీ అడగాలా? నేనెందుకు ఒప్పుకోను? సారీ కూడా అడగను. తప్పంతా కన్నా సార్దే. ఆయనే వచ్చి నన్ను సారీ అడగాలి. అర్థమైందా? ఇదిగోండి, ఈ సమస్య ఇంకా పెద్దదైంది. కన్నా సారు మేడము మంచి ఫ్రెండ్స్. వాళ్ళ మధ్య గొడవ రాకూడదు. మీరు ఈ అవును కాకుండా ఇంకేమైనా చెప్తారా? ఒక నిమిషం, గొడవ కన్నా సార్కి కోట్కర్ మేడం కే కదా? అవును హనీ. అయితే తప్పు వాళ్ళిద్దరి మీదే కదా? అవును హనీ. మరి ఈ బండి ఎందుకని మనల్ని కొడుతున్నాడు? ఓకే ఫ్రెండ్స్, ఇక ఆపండి. చెప్పేది వినండి. మనమే గొడవని పరిష్కరించాలి. ఇద్దరు కోపంగా ఉన్నారు. కోపం తీరితే ఇద్దరు ఫ్రెండ్స్ అయిపోతారు. ఏంటి అనుమానమా? ఈ టైర్ ఎలా పంచర్ అయింది?
కన్నా సార్ ఇలాంటి పనులు కూడా మీరు మొదలు పెట్టారా? చిన్న మేకు పెద్ద మేకు అని ఎప్పుడూ ఉంటాయి, వాటిని మార్చగలమా? ఇప్పుడు నేనే చేశాను. మీరు నా కారు టైర్ ని పంచర్ చేశారు. కిచెన్ లో బెండకాయ కట్ చేయకుండా పాడైపోయింది. ఇక్కడ అనవసరంగా మాటలతో నన్ను కట్ చేయకండి. చప్పట్లు. ఆ, చప్పట్లు కొట్టను. నేను మీ మీద కేసు పెట్టబోతున్నాను. కేసు. ఇలా రండి మిస్ కాట్కర్. ఇలాంటి చిన్న విషయాలకి ఎవరు కేసు వెయ్యరు, ఒంటరిగా ఎవరు రిస్క్ తీసుకోరు. ప్రాబ్లం వచ్చేంత వరకు దాన్ని ఎవరు ఫేస్ చేయరు. మీరు సరిగ్గా చెప్పారు, కానీ ఇదంతా వీళ్ళకి అర్థం కాదు. ఇలా రండి, మీకు బాగా అర్థమవుద్దా? తిట్టలేకపోయినందుకు మీ చేతిలో స్క్రూ ఉంటే ఎవరి టైర్ లో అయినా గుర్తేస్తారా? కానీ టైర్ కి నేను స్క్రూ గుచ్చలేదు గురు. ఈయన అబద్ధాలు చెప్తున్నారు. ఉదయం నుంచి నన్ను టెన్షన్ పెడుతూనే ఉన్నారు. పొద్దు నుంచి మీరే నాతో అనవసరంగా గొడవ పడుతున్నారు, కానీ నేను నా కార్ కి నంబర్ ప్లేట్ బిగిస్తున్నాను. మీతో మాట్లాడడం కూడా నాకు ఇష్టం లేదు. ఆటో. అరే, ఎవరు నా ఇంటి మీదకి రాయి విసిరేసింది? నా ఇంటి మీద రాయి విసిరేసింది మీరేనా? చెప్పండి. సరే కానీ నేనెందుకు మీ ఇంటి మీద రాయి విసిరేయాలి? రాయి మీరే విసిరేస్తారని నాకు తెలుసు, ఎందుకంటే ఈ పని ఇంకెవరు చెయ్యరు. నేను చెప్తున్నాను కదా మీ ఇంటి మీద రాయి విసరలేదని. అరే, అసలు మీరు ఏం చేశారు? అరే, వదలండి, నన్ను వదలండి. చెప్పేది మీకే. ఎవరో నా వెనక నుంచి ట్యాప్ చేశారు, కానీ మనల్ని ఎందుకు కిడ్నాప్ చేయాలి? ఆల్రెడీ మనం సమస్యల్లో ఉన్నాం. అనవసరంగా కవితలు చెప్పి ఇంకా టెన్షన్ చేయకండి. మీ వల్లే ఈ సమస్యలో చిక్కుకున్నాం. నేను పన్నీర్ పకోడా తింటూ ఇంట్లో జాలీగా టీవీ చూస్తున్నాను. మీరు రాయి విసిరేసి నన్ను బయటికి రప్పించారు. నేనెందుకు రాయి విసిరేశాను? ఎందుకు కన్నా సార్ అనవసరంగా వాగుతున్నారు? అలాగా? ఇప్పుడు నేను వాగుతున్నానా? నా ఇంట్లో ఉన్న కాట్ని ఎవరు విరగొట్టారు? నాకెలా తెలుసు? మీతో గొడవ పడ్డా నాకు అస్సలు ఇష్టం లేదు. ఎలాగని ఇక్కడి నుంచి తప్పించుకోవాలి. హో, నేనే ఇదొకటి ప్రయత్నించాలి. మీకు దెబ్బ తగలేదు కదా? అలారం కొట్టినా పెళ్ళానికి మెలకు రాలేదు. తల మీద కొట్టి దెబ్బ తగిలిందని అడుగుతారు. చెప్పు. ఇటువంటి కవితలు చెప్పే అందరినీ ఇబ్బంది పెడుతున్నారు కదూ, అందుకని ఎక్కువ టెన్షన్ అయ్యి మిమ్మల్ని కిడ్నాప్ చేయమని మాకు డబ్బు ఇచ్చారు. నా కవితలన్నింటినీ మూట కట్టి అటక మీద పెట్టేస్తాను. నన్ను వదిలేయండి. ఇక నేను ఎప్పుడు కవితలు చెప్పను. కుదరదు. ఖైదీలుగా మీరు జీవితాంతం ఇక్కడే ఉండాలి. ఇది అన్యాయం. కన్నా సార్ కవితలు అంత దారుణంగా ఏమీ ఉండవు. జీవితాంతం ఆయన ఇక్కడ ఖైదీ చేయడానికి. చాలా ఆపండి. ఇతని కవితల్ని విని వారేవా వారేవా అని పొగుడుతున్నారు కదా, అందుకనే మిమ్మల్ని కూడా కిడ్నాప్ చేయమని చెప్పారు. ఓయ్, ఇప్పుడు మా పక్కింట్లో ఉంటారు నా ఫ్రెండ్. నన్ను ఖచ్చితంగా మెచ్చుకుంటారు. అందుకనే కదా ఉత్తుత్తి పొగుడుతున్నారు. ఇలా చూడండి, కన్నా సార్ కాస్త ఎక్కువ మాట్లాడతారు అంతే, కానీ ఈయన చాలా మంచివారు. నన్ను మీరు మెచ్చుకుంటున్నారా, ఎగతాళి చేస్తున్నారా? మంచివారంటున్నారా అంటే మిమ్మల్ని మెచ్చుకుంటున్నట్టే కదా. అది నువ్వు నాకు చెప్పక్కర్లేదు, నేను నీకు నేర్పిస్తాను. మర్యాదగా మిస్ కాట్కర్ ని వదిలేండి, లేకపోతే ఏం చేస్తానో తెలియదు. కన్నా సార్ ప్రశాంతంగా ఉండండి ప్లీజ్, లేదంటే వీళ్ళు కోప్పడతారు. ఏంటి, మీరు నా గురించి దిగులు పడుతున్నారా? మీరు నా కోసం గొడవ పడుతున్నారు కదా. ఇలా చూడండి, మీరు మా మంచి నైబర్. నా వల్ల మీకు ఎలాంటి సమస్య రాకూడదు. మీరు మంచి పక్కింటి వాళ్ళు మాత్రమే కాదు, ఒక మంచి వ్యక్తి కూడా. ఎలాగో మీరు బాగా అర్థం చేసుకున్నారు. పచ్చ ముల్లంగి మీద ఉప్పేసుకుని తింటాను. నాకు అర్థమైంది, ఇప్పుడు మీకు అర్థమయ్యేలా చెప్తాను. మా నాటకాన్ని చూడడానికి వచ్చిన మీ అందరినీ ఆహ్వానిస్తున్నాను. నాటకం యొక్క పేరు మహారాజు గారి ఆత్మకథ, ది అన్సోల్డ్ స్టోరీ. అన్సోల్డ్ కాదు, అన్టోల్డ్ స్టోరీ అని చెప్పాలి. అరే, మన నాటకాన్ని ఇంతవరకు ఎవరూ కొనలేదు కదా, అందుకని అది అన్సోల్డే. అందుకే టైం వేస్ట్ చేయకండి, వెంటనే మీరు మొదలు పెట్టండి. చెట్టుతో చేసిన కత్తితో వాళ్ళని నరకనా కొయ్యనా? జస్ట్ జోకింగ్, బట్ ఐ వాస్ సీరియస్. హనీ, యాక్షన్!
ఇప్పటి వరకు ఒక దోమను కూడా చంపనివాడు బనీని బోల్తా కొట్టించాడు. ఇక నుండి హనీనే మహారాజా. జోర్దార్ త్వరగా హనీకి డైలాగ్ చెప్పరా బాబు. సేనాపతి, మన రాజ్యంలో ప్రశాంతతని శాంతిని తీసుకురావాలి. ఏది చెప్పు హనీ. టేక్ 1. సేనాపతి, ప్రశాంతాన్ని శాంతిని రాజ్యానికి తీసుకురావాలి. అరే ఏం చెప్తున్నావు? డైలాగ్ అర్థం కాలేదా? సేనాధిపతి, మన రాజ్యంలో ప్రశాంతత ఇంకా శాంతిని తీసుకురావాలి. సరే టేక్ 2. సేనాపతి, ప్రశాంతాన్ని శాంతిని పువ్వుని మన రాజ్యానికి తీసుకురావాలి. అరే జూనియర్ ఆర్టిస్ట్ కన్నా దారుణంగా చేస్తున్నాడు. డైలాగ్ వినో. సేనాధిపతి, మన రాజ్యానికి ప్రశాంతత ఇంకా శాంతిని తేవాలి. గుర్తుంచుకొని చెప్పు. కమాన్ టేక్ 3. ప్రశాంతతని శాంతిని సేనాపతికి టీ ఆకుల్ని తీసుకురావాలి. అది ఆ గాడిదకి అసహ్యం కదా. రజనీ అవార్డు ఎవడో మిమ్మల్ని చెప్తున్నాడు, కానీ మీరు దీని గురించి బాధపడాల్సిన అవసరం లేదు. మేము మీతో పాటే ఉన్నాం. నా మనుషులు ఆ రాజుతో పాటు ఉండి వాళ్ళ సమాచారాలు మనకు అందిస్తూ ఉంటారు. జానీ, నువ్వంటే నాకు ఎప్పటి నుంచో డౌట్. టీవీ యాంకర్ చెప్తారు కదా ఎక్కడికి వెళ్ళొద్దు, మేము తిరిగి వస్తామని. కానీ నువ్వు వాళ్ళు ఎంత చెప్పినా లేచెళ్ళిపోతావు. రాజుగారి ఆస్తి డాక్యుమెంట్లన్నీ నా చేతుల్లోనే ఉన్నాయి. జానీ, వాళ్ళ దగ్గర నా ప్రాపర్టీ పేపర్స్ ఉన్నాయి. అరే ఉదయండి రాజా, నా ప్రాపర్టీ ఈ రోజు వస్తుంది రేపు పోతుంది. రాజుగారిది మాత్రమే కాదు, ఆయన దగ్గర పనిచేసే వాళ్ళందరివి నా దగ్గరే ఉన్నాయి. త్వరగా వెళ్ళి పట్టుకోండి, మీ డాక్యుమెంట్లన్నీ వాడి దగ్గర ఉన్నాయట. అరే ఏంటిది? ఎవరు మీరిద్దరు? ఎందుకు పాపం ఆ చిన్నపిల్లాన్ని భయపెడుతున్నారు? మేము ఇతని కాదు మిమ్మల్ని భయపడ్డానికి వచ్చాం. ఈడు పిల్లాడు కాడు, మా రాజా అన్నయ్య. జానీ, నేను ఎవరంటే బర్రె మీద కూర్చొని గుర్రం సవారీ చేస్తాను. గుర్రం సవారీ గుర్రం మీద కూర్చొని వెళ్తారు, మేకపోతు మీద కూర్చొని కాదు. ఎనీ డౌట్? జానీ, నేను ఉండే హైట్ కి బర్రెనే నేను ఎప్పుడు గుర్రం అనుకుంటాను. కాసేపు ఊరుకోండి, నేను దీన్ని మొత్తం చదవాలి. జానీ, ఇప్పుడు ఆ పేపర్లు నాకు కావాలి. వీళ్ళు ఖచ్చితంగా సన్నీ మనుషులే. స్క్రిప్ట్ ని దోచుకెళ్ళడానికి మరైతే ఇక్కడి నుంచి పారిపోవడమే మంచిది. రండి పారిపోదాం. పట్టుకోండి వాళ్ళని. నువ్వు ఎందుకు పరిగెత్తుకుంటూ వస్తున్నావు గాడిద? నువ్వు ఎక్కగలవు కదా. మీతో స్నేహం చేసి నేను ఆ విషయాన్ని మర్చిపోతున్నాను. నిజంగా నేను ఒక గాడిదని. ఈ రాజు నిన్ను సాధారణంగా విడిచిపెట్టడు. ఇప్పుడు నేను ఎగురుకుంటూ జానీ, ఏమీ కనిపించడం లేదు. నన్నే రాయితో కొడతావా? ముందు నేను ఏం చేస్తాను చూడు. నా కాలు ఒకటి చిన్నదైపోయింది. అరే జానీ, అది నా కాళ్ళు. ఇప్పుడు నాకు సొంతమైంది. అటు చూడండి, మనమందరం దాక్కోవడానికి ఆ లైబ్రరీ కరెక్ట్ అయిన ప్లేస్. అరే రే, ఇది అసలు ఏం చోటు రాజా అన్న? ఇది లైబ్రరీ. ఇది లైబ్రరీ. ఇది లైబ్రరీ. జానీ, నేనేం మాట్లాడలేదు తెలుసుకో.
అదిగో ఉన్నారు చూడు, పేపర్ లాక్కురా. మన స్క్రిప్ట్ తీసుకువెళ్ళిపోయాడు. దొరికింది. వాడే నా శత్రువు. సైనికులారా, వాడిని విడిచిపెట్టొద్దు. అరే పర్వాలేదే, ఈ బాబు చదువుకుంటూ నిద్రపోయినట్టున్నాడు. వీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు? ఇటు చూసారా, ఈ బుక్ లో ఏ రాస్తుందో చూడండి. నువ్వు చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడు స్కూల్కి వెళ్ళి పిల్లల బుక్ మోసావా? శత్రువు రాజుని ఓడించిన తర్వాత రాజ్యాలు అందరూ చాలా సంతోషంగా ఉన్నారట. ఆ జానీ, నేను ఎలాంటి వాడినంటే ఒకే టైంలో 4 రొట్టెలు తింటాను. రేయ్, అందరూ అలాగే తింటారు, ఇందులో గొప్ప విషయం ఏముంది? కానీ నాకున్న సైజుకి నాకున్న పొట్టకి 4 రొట్టెలు తింటాం పెద్ద విషయమే కదా. అయినా నువ్వెందుకు మమ్మల్ని ఫాలో అవుతున్నావు? మా ప్రాపర్టీ పేపర్స్ ని మీరు తీసుకొని చాలా ఏడిపిస్తున్నారు మీరు. ప్రాపర్టీ పేపర్లు మేమెప్పుడు తీసుకున్నాం? నాకు తెలిసి అతను దీని గురించే మాట్లాడుతున్నట్టున్నాడు. అవును, మా ప్రాపర్టీ పేపర్స్ ని మాకు తిరిగి ఇచ్చేయండి. తిరిగి ఇచ్చేయండి, లేదంటే మిమ్మల్ని ఊరికే వదిలిపెట్టాను. శబాష్ శబాష్ శబాష్. ఇన్ని రోజులు లీవులో వెళ్ళొచ్చినందుకు చాలా జాలీగా ఉంది. ఏంటి అనుమానమా? ఈ లీవ్ కి మనం చాలా ఫోటోలు తీసుకున్నాం. అవి స్వైప్ చేసి చూసేటప్పటికే చాలా ఏళ్ళు పడుతుంది. హే, అలాగా? అయినప్పటికీ నేను అన్ని ఫోటోలు చూస్తాను. ఏంటి అనుమానమా? బాగా చూడు, కానీ నీ గోళ్లకు గోరు చుట్లు రాబోతున్న జాగ్రత్త. అని నువ్వెన్ని ఫొటోస్ చూస్తావు? అరే అని ఏడి? ఈ మధ్య హనీ తన నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. ప్లేన్ లో పైలట్ తో ఏమన్నాడో తెలుసా? నువ్వు పైకి లే, ఈ బండి నీ బ్రదర్ నడుపుతాడన్నాడు. రే గాడిద, ముందు ఆ బెల్ట్ మీద నుంచి కిందకు దూకు. అలా చూడు. హనీ పెద్దోడా, ఎందుకు ఇలా చేసావు? నా ఇంటర్వ్యూని మీరు తర్వాత తీసుకోండి. పదండి, ముందు ఇంటికి వెళ్తాము. కానీ నీ బ్యాగ్ తీసుకువెళ్ళిపో. జరగండి, అందరూ పక్కకు జరగండి. కురానా వంశానికి చెందిన నా బంగారు కొండ హాని ఇప్పుడు రాబోతున్నాడు. వాడే నా కొడుకు అయి ఉండాలి. చిన్న చిన్న చెవులు పెద్దవైపోయాయి, పెద్ద పెద్ద కళ్ళు చిన్నవైపోయాయి, కలర్ కూడా తగ్గిపోయాడు. ఫారెన్ నీళ్లు పడలేదనుకుంటాను. నేను ఎగుదలు చేసినందుకు వెంటాడమని పులిని పంపించావా? నా బంగారు కొండ, నా బుజ్జినైనా, నా బంగారం ఆగరా. ఒక్క నిమిషం ఆగండి. ఎందుకు మీరు తను వెంబడిస్తున్నారు? నీకు ఎంత ధైర్యం ఉంటే నన్నే అడ్డుకుంటావు? నా కొడుకుని కలవడం నీకు ఇష్టం లేదా ఏంటి? నా కొడుకు 3 ఏళ్ళు ట్రైనింగ్ ముగించుకొని ఇప్పుడే ఇంటికి వస్తున్నాడు. వీడు గుర్తొచ్చినప్పుడల్లా పక్కింట్లో ఉన్న పిల్లాన్నే నేను ముద్దాడేదాన్ని. ఇప్పుడు వాడు నన్ను మమ్మీ అని, వాళ్ళ అమ్మని పిన్ని అని పిలుస్తున్నాడు. రారా నా బంగారం, నా బుజ్జిన, నా బంగారు కొండ హనీ. నన్ను వదిలి పెట్టేయ్, వద్దు. వాళ్ళు హనీని తన కొడుకు అనుకుంటున్నారు. పోపెట్, నువ్వు వెళ్ళి నిజం చెప్పేయి. నేను పోపెట్ని, గాడిదని కాదు. వాళ్ళకి ఎంత కోపం వచ్చిందో చూసావు కదా. హే ఫ్రెండ్స్, తను తప్పుగా అనుకుంటున్నట్టున్నారు. ఐడియా, ఇప్పుడే వస్తాను. వద్దు, వద్దు.
ఓయ్ మా లోపలికి వెళ్లే ముందు ఒక విషయం చెప్పండి. ఇన్నేళ్ల తర్వాత నువ్వు వస్తున్నావు కదా, నీ చెల్లెల కోసం ఏం తీసుకొచ్చావు? తీసుకొచ్చాను, ఫారిన్ మామిడి పండు తీసుకొచ్చాను. ఇలా చూసారా మామిడి పండు? నువ్వు అన్ని మర్చిపోయావు అని. నీకు చెల్లెలే లేదు కదా, నీకు తమ్ముడే కదా ఉంది. సారీ పులి అమ్మ, ఈ మామిడి పండు తమ్ముడికి ఇవ్వండి. నేను ఎప్పుడు జెండర్ చూడను, మేలో ఫీమేలో అందరికీ ఇది నచ్చుతుంది. నీకు అసలు ఏది గుర్తులేదా? నీకు తమ్ముడు కూడా లేడు. ఆంటీ వీడు వాడి ట్రైనింగ్ ని మర్చిపోయి ఉండడం ఏంటను? ఫ్రెండ్స్, బుల్లుకు ముందు వెళ్ళాలంటే ప్యాడు హెల్మెట్ పెట్టుకుని వెళ్ళాలి. కానీ పెద్దోడు సోపు బకెట్ తీసుకెళ్తున్నాడు. హనీకి మనం హెల్ప్ చేసి తీరాలి. కానీ ఎలా? ఆంటీ, హనీ మాతో ప్లేన్ లో చెప్పాడు. బుల్వాస్ ట్రైనింగ్ ఒంటరిగా ఎవరట, టీమ్ గానే ఇస్తారట. రండి రండి. నా కొడుకి ఎంత మంచి మిత్రులు దొరికారు. నేను గడ్డి కిందకి ఎలా వచ్చాను? నువ్వు గడ్డి కింద కాదు, బుల్లు కింద ఉన్నావు. జోర్దార్ క్యాచ్. ఇది విసరటానికి ముందుగానే చెప్పాలి. నువ్వు ఇక్కడేం చేస్తున్నావు తమ్ముడు? ఏమని పిలిచా? అదేంటంటే ఆంటీ, ఫ్రెండ్షిప్ లో మా అందరికి అని పెద్ద తమ్ముళ్ళలాగా, అందువల్లే. ఓహో అలాగా. నువ్వు ఎక్కడేం చేస్తున్నావు బన్నీ? హనీ వాక్ కోసం నేను రెడీ చేయడానికే ఇక్కడికి వచ్చాను. ఎవరైనా వాళ్ళ బిడ్డని ఇలాంటి ట్రైనింగ్ కి పంపిస్తారా? ఫామ్ లో హెన్, పిల్లల ప్యాన్, ఇంకా హనీ బ్యాలెన్స్ మీద ఎవరికి సందేహం రాకూడదు. బయట నుంచి గట్టిగా ఎవరు అరిచిన శబ్దం వస్తుంది. అవును, రండి వెళ్ళి చూద్దాం. త్వరగా రా హనీ. విరిగిపోయింది. నీకేం కాలేదుగా? సారీ.
అరే మీలాంటి వాళ్ళ వల్లే నాకు చాలా పెద్ద సమస్య అయిపోయింది, అందుకే బయటికి రాలేకపోతున్నాను. అవును, మా వల్ల నువ్వు అంత టెన్షన్ ఏం పడ్డావు? అసలు నువ్వు ఎవరో? నేనెవరు అంటే ఇంతవరకు ట్రైన్ లో ఎక్కడానికి భయపడేవాడిని. గంటలో టికెట్ తీసుకుంటే భయపడాల్సిన అవసరమే లేదు. జ్ఞాపకం వచ్చింది, ఇదే నేను మర్చిపోయాను. ఇదే నాకున్న సమస్య, ఒక్కసారి మర్చిపోతే మళ్ళీ గుర్తే రాదు. ఏం మర్చిపోయారు? మర్చిపోయాను. ఇతని తలకి ఏదో దెబ్బ తగిలింది అనుకుంటాను, అందుకే అన్ని మర్చిపోయాడు. అలాగా, ఇప్పుడు జ్ఞాపకం వచ్చింది. నేను ఎవరిని కలవడానికి వచ్చానంటే హనీ బన్నీ జోర్దార్ పోపెట్ని. ఆ హనీ బన్నీ పొప్పైట్ జోర్దార్ మేమే. అరే ఇంకా ఎంత దూరం వెళ్ళాలో చెప్పండి. అరే మర్చిపోయాను. ఒరే బాబు, అసలు ఏం చేస్తున్నావు నువ్వు? నేను పాప్కార్న్ తయారు చేస్తున్నాను. మనమంతా ఇక్కడికి పిక్నిక్ కోసమే కదా వచ్చాము. పోయింది పో. మనం అందరం మీ తమ్ముడిని వెతుక్కునే ఇక్కడికి వచ్చాం. నా తమ్ముడా? నాకు తమ్ముడు ఉన్నట్టుగా ఎవరు ఇంతవరకు నాకు చెప్పలేదే. నిజం చెప్పాలంటే చిన్న వయసు నుంచి నా తమ్ముడు అంటే నాకు అసలు ఇష్టం లేదు. ఇప్పుడు నాకు వచ్చే కోపానికి థర్మామీటర్ తో చెక్ చేస్తే 205 అని ఖచ్చితంగా చూపిస్తుంది. వీడు ఖచ్చితంగా హనీ కన్నయ్యే. జ్ఞాపకం వచ్చింది, ఇక్కడికి నా తమ్ముడిని వెతుక్కుంటూ వచ్చాం ఆ దోపిడి దొంగల నుంచి కాపాడడానికి. కానీ మీరు కామెడీ చేస్తున్నారు కదా. మీ తమ్ముడు కూడా తప్పిపోయి ఉంటే ఆ వేదన అనేది మీకు తెలిసేది. చేతిలో ఉతికి ఆరేసుకోవడానికి ముందే మర్యాదగా అడ్రస్ ఎక్కడో చెప్పు. అదుగో ఆ చోటే, రండి వెళదాం. మనం దీని సాయంతో ఇక్కడి నుంచి అక్కడి దాకా వెళ్ళాలి. ఓ మర్చిపోయాను, మనం అందరం ఇక్కడికి పర్వతం ఎక్కడానికి వచ్చామా? అవును, కానీ నాకు ఇదంతా వద్దు. జ్ఞాపకం వచ్చింది, ఇదే ఆ క్రూస్ స్థలం. నాకు గుర్తొచ్చింది. అదిగో దాని వెనకాలే ఒక పెద్ద గుహ ఉంది. ఫైల్ ఇవ్వండి. త్వరగా వీళ్ళని పట్టుకోండి. అన్నయ్య, పైకి లేవండి, స్మైల్ ఇవ్వండి. మళ్ళీ మర్చిపోయాను. సాధారణంగా అందరూ టమాటాలతో కొడతారు, వీళ్ళేమిటి అరటిపళ్ళతో కొడుతున్నారు? ఉదయం నుంచి నేనేమీ తినలేదు, ఇప్పుడు ఈ అరటిపళ్ళు తింటాను. అరటి పండుని తోలు తీసే తినాలి. ఒరే అన్నయ్య, ఆల్రెడీ ఇతను అన్ని మర్చిపోతున్నాడు. నువ్వు మళ్ళీ అతన్ని కొత్తగా కన్ఫ్యూజ్ చేయకో. సారీ బన్నీ. విను, అరటి పండుని తోలు తీసుకొని తిను. సరే ఇలా చూడు, నువ్వు నా దగ్గర నుంచి 500 చాక్లెట్ తీసుకున్నావు కదా, అవి ఎప్పుడు తిరిగిస్తావు? జ్ఞాపకం వచ్చింది, ఏమిటి 500 చాక్లెట్లా? మీరు నా తమ్ముడిని కాపాడడం కోసమే కదా వచ్చారు. అరే వీళ్ళు కింద పడిపోయారు కదా. అదండి, తమ్ముడిని కాపాడదాం. కానీ వీళ్ళని ఇలా వదిలేసి వెళ్ళకూడదు. రండి వెళ్దాం, వెళ్ళి వాళ్ళకి అర్థం చేసే ప్రయత్నం చేద్దాం. ఉండండి, నేను కూడా మీతో పాటు వస్తున్నాను. క్రూడ్ సింగ్, నీ న్యూస్ ఫ్రంట్ పేజ్ లో రావాలనేదే కదా నీ ఆశ. అన్నయ్య ప్లీజ్ స్మైల్ ఇవ్వండి.
సరే వదిలేయండి. మీరు పేపర్లో ఫ్రంట్ పేజీలో వస్తుందని చెప్పారు కదా. కానీ పేపర్లో నీ ఫోటో పేరు రావాలంటే వాళ్ళ తమ్ముడిని వదిలేసేయి. ప్రజలందరికీ సేవ చేయి. పత్రికలో నీ పేరు వస్తుందో రాదు, అందరి దగ్గర నీకు మంచి పేరుంటుంది. ఇంకా అర్థం కాలేదా? మంచి చేయి, మంచే జరుగుతుంది. నువ్వు మంచి విషయాలు ఏమైనా చేసావంటే నువ్వు మిగతా వాళ్ళకి బాగా నచ్చుతావు. సరే ముందు మీరు నన్ను వదిలేయండి, ఆ తర్వాత వీళ్ళ తమ్ముడిని నేను వదిలేస్తాను. అన్నయ్య సూపర్ స్మైల్ ఇవ్వండి. థ్యాంక్ యూ నందు. ఇటు చూడండి, నందు మన పెయింటింగ్ ని డ్రా చేసి ఇచ్చాడు. వావ్, ఇది చాలా బాగుంది. దీన్ని మనం డ్రాయింగ్ రూమ్ లో పెడతాము. డ్రాయింగ్ రూమ్ లో చోటు లేదు కదా, మనం దీన్ని బెడ్రూమ్ లో పెట్టేసుకుందాం. మరి మనం ఎక్కడికి వెళ్ళి నిద్రపోతాం? ఏయ్ గాడిదా, పెయింటింగ్ ని బెడ్రూమ్ లో కదరా గోడ మీద పెట్టాలి. అనుమానమా? ఓకే జోర్దార్, మీకు ఎక్కడుంది? కిచెన్ లో కబోర్డ్ లో ఉంది, వెళ్ళి తీసుకో. అవును, సుత్తు ఎక్కడుంది? మేకు దొరికింది, కానీ ఇప్పుడు నేను దీన్ని దేంతో కొట్టాలి? అని కిచెన్ లో సుత్తుంది చూడు. కానీ ఎక్కడ సుత్తే లేదే. అలా అయితే నీ తలకి మేక్ కొట్టుకో. ఓకే. ఏ పప్పటి ఏం చేస్తున్నావు? తలతో ఆ మేకుని కొడితే నీ తలే గాయపడుతుంది. అది కూడా అక్కడే ఉండాలి. ఏమైంది? స్టోర్ రూమ్ లో ఉంటుంది. కానీ పెయింటింగ్ ని మనం బెడ్రూమ్ లోనే కదా పెట్టాలి. ఒరే గాడిదా, స్టోర్ రూమ్ లో నుంచి సుత్తిని తీసుకో, బెడ్రూమ్ కి వెళ్ళి ఆ పెయింటింగ్ అక్కడ పెట్టు. ఓకే, అర్థమైంది. ఐఎమ్ సో ఇంటెలిజెంట్. సుత్తి ఎక్కడా కనిపించడం లేదు. వీడు ప్రశాంతంగా టీవీ కూడా చూడనివ్వడం లేదు. అనుమానమా? వెళ్ళి మన సుత్తి తీసిద్దాం, లేదంటే ఇక్కడ సుత్తి కొడుతూ టార్చర్ చేస్తాడు. చూడండి, ఇక్కడ ఏ సుత్తి లేదు. రే సుత్తమైన ఫ్లవర్ పాట అందరు చూసేలా బయట ఉంచుకోవడానికి కబోర్డ్ లో చూడరా, లేదంటే అరమార్లో వెతికి చూడు. ఏంటి, నేను ఒకటినే వెళ్ళి వెతకాలా? అందరం కలిసి వెళ్ళి వెతుకుదాము రండి. త్వరగా వెళ్ళి వెతుకుదాం, లేకపోతే షో పాడైపోతుంది. సారీ. వావ్, ఇటు చూడండి, నా టెడ్డీ బేర్ పోయిందనుకున్నాను కానీ ఇక్కడే ఉంది. ఎన్నాళ్ళుగా వెతుకుతున్నాను. దీన్ని నేను రాత్రి నిద్రపోతున్నప్పుడు పెట్టుకుని పడుకుంటా. తీయండి, త్వరగా తీయండి. దాని లోపల నీ తలే ఉంది. ఇంకా ఏం చేస్తున్నారు? డాన్స్ అంటే మాపరా బాబు. డైనోసార్ కాపాడండి, కాపాడండి. అది నేనే. ఎందుకురా నా నిద్ర చెడిపావు? నా కళ్ళంతా పాడు చేసి నువ్వెందుకు అరుస్తున్నావు ఎదవా? నేను పక్క రూమ్ లో నిద్రపోవడానికి వెళ్తున్నాను. అక్కడికి వచ్చి నువ్వు అరిసి గిరిసి ఇలాగే ఏదైనా చేసావో నీ చూపు కోస్తానంతే. ఇటు చూడు, మనం ఎంతసేపు వెతుకుతున్నాము, అది ఇక్కడే ఉంది. సూపరు. సరే పద వెళ్ళి మన సుత్తి వెతుకుదాం. రే బన్నీ, ఒక సంవత్సరం ముందు ఈ క్యాలెండర్ ని మనం వెతుకుతున్నాం కదా, ఇదిగో అది ఇక్కడే ఉంది. అని పోయిన సంవత్సరం క్యాలెండర్ పెట్టుకొని ఈ సంవత్సరం ఏం చేయగలవు? ఎందుకు కుదరదు? పోయిన సంవత్సరం డేట్ చూడొచ్చు ఏది కదా. ఆ క్యాలెండర్ నాకు ఇవ్వు. అందులోని ఫోటోలు మనకు పాత జ్ఞాపకాలు గుర్తు చేస్తాయి. ఎనీ డౌట్? అందరూ త్వరగా వెతకండి, టీవీ షో అయిపోతుంది. అరే
అరే అరే అరే విరక్కొట్టేశారు కదా, మొత్తం విరక్కొట్టేశారు. మేము విరగొట్టలేదు, మేము ఓపెన్ చేసి చూసాము. అరే బుద్ధుందా నీకు? నా గూడిని విరక్కొట్టేశావు నువ్వు. నా గురించి నీకు పూర్తిగా తెలియదు. సారీ. ఈ ప్రదేశాన్ని శుభ్రం చేయడానికి వచ్చారు కదూ, అయితే ఇదిగో తీసుకో. ఆ? ఇంకొక క్షణం ఇక్కడ ఉన్నారంటే మీ అందరికీ కూడా ఇదే పరిస్థితి. ఆ? తెలియకుండా చేసాం, మమ్మల్ని క్షమించు. సారీ. నువ్వు ఎందుకని ఇలా చేసావు హనీ? మేడం గారిది కింద పడేసావు, త్వరగా తీయండి. ఇటు చూడండి, నాకు ఏం దొరికిందో. ఎందుకు అనవసరమైనవి నువ్వు వెతుకుతున్నావు? మనం వెతకాల్సింది గాజులు. ఏ గాడిద, అది కనిపించకుండా పోయినా మేడం ఇయరింగ్. ఎనీ డౌట్స్? మేడం సంతోషపడతారు. చూడండి, నాకు కూడా కొన్ని దొరికాయి. నన్ను ఎంచు పెట్టద్దని మీకు అప్పుడే చెప్పారు కదా. త్వరగా అందరూ చెవులు మూసుకోండి, లేకపోతే తను కొడితే మన చెవులు చినిగిపోతాయి కదా. నా కోపం తెప్పించద్దు, మీకే మంచిది కాదు. ఇలా చూడు, ఏదైనా ఒకటి చెప్పు. ఒకటి చెవులు చించు, లేకపోతే కోపడు. చెప్తే అర్థం కాదు, చేసి చూపిస్తాను. అరెరే, రండి పరిగెడదాం. ఇంక నెమ్మదిగా నిద్రపోదాం. ఏంటిది? ఇంక మరి ఎక్కడ వెతకగలం? మనం ఇప్పుడు మేడం కి ఫోన్ చేసి చెప్తే తను కొత్తది కొనుక్కొచ్చుకుంటారు. ఎనీ డౌట్స్?